నమస్కారం, నేను డాక్టర్ శరత్ బాబు నీలగిరి, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ ఇన్ హైదరాబాద్. ఈరోజు మనం చాలా మట్టుకి నీ రీప్లేస్మెంట్స్, హిప్ రీప్లేస్మెంట్స్ గురించి చాలా రోజులు డిస్కస్ చేస్తున్నాము. వాటి గురించి అందరికీ ప్రధానంగా తెలుసు. షోల్డర్ రీప్లేస్మెంట్ అనేది ఎందుకు చేస్తాము, దానికి గల ప్రధాన కారణాల గురించి తెలుసుకుందాం. దాని తర్వాత రికవరీ ఎలా ఉంటుందో డిస్కస్ చేద్దాం. ఈ షోల్డర్ రీప్లేస్మెంట్ అనేది ఆఫ్ లేట్ ఒక 7-8 ఇయర్స్ నుండి 10 ఇయర్స్ నుండి ఎక్కువగా చేస్తున్నాం. ఇది ప్రధానంగా ఎందుకు చేస్తాము అంటే, మోకాల్లో తుంటిలో అరుగుదల ఎలా ఉంటుందో షోల్డర్లో కూడా కొద్ది మందిలో అరుగుదల రావడానికి అవకాశం ఉంటుంది. జాయింట్ మధ్యలో స్పేస్ తగ్గిపోయి ఎముక రాపిడ్ ఎక్కువగా ఉన్నప్పుడు పెయిన్ సివియారిటీ చాలా ఎక్కువైపోయి షోల్డర్ మూమెంట్స్ రెస్ట్రిక్ట్ అయిపోవడము, డైలీ యాక్టివిటీస్, భుజంకి సంబంధించిన యాక్టివిటీస్ అసలు చేయడానికి చాలా ఇబ్బందిగా ఉన్నప్పుడు షోల్డర్ ఫస్ట్ ఎక్స్రే, కొంతమందిలో ఏంటంటే చాలా రోజుల నుండి ఇబ్బంది ఉన్న వాళ్ళలో ఎక్స్రేలోనే మనకు క్లారిటీగా తెలిసిపోతుంది అరుగుదల ఎంత ఉంది, సో దానికి ఏం చేయాలి అనేది అర్థమవుతుంది. సో ఈ షోల్డర్ రీప్లేస్మెంట్లో 2 రకాలు ఉన్నాయండి. నార్మల్ షోల్డర్ రీప్లేస్మెంట్ ఒకటి, టోటల్ షోల్డర్ రీప్లేస్మెంట్ ఇంకొకటి, రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ అనేది. 60 సంవత్సరాలు 65 సంవత్సరాలు పైబడిన వాళ్ళల్లో అరుగుదల చూస్తున్నప్పుడు నార్మల్ షోల్డర్ రీప్లేస్మెంట్ చేయడానికి వీలవుతుందా లేదా అని తెలుసుకోవడానికి ఏం చేస్తామంటే ఎంఆర్ఐ స్కాన్ కూడా చేయాల్సి వస్తుంది. ఎక్స్రేలోనే అరుగుదల తెలిసినా ఎక్స్రేలో మనకి కండరాలు ఎలా ఉన్నాయో తెలియదు. ఈ కండరాలు ఎందుకు అంటే, రొటేటర్ కఫ్ మజిల్స్ అనేవి ఈ ఎముక మీద, ఈ బాల్ మీద అతుక్కునే కండరాలు నార్మల్గా ఉన్నప్పుడే మనం టోటల్ షోల్డర్ రీప్లేస్మెంట్ అనే సర్జరీ, నార్మల్ షోల్డర్ రీప్లేస్మెంట్ అనే సర్జరీ చేయొచ్చు. ఈ నార్మల్ షోల్డర్ రీప్లేస్మెంట్లో ఏంటంటే, హిప్ జాయింట్లో లాగానే బాల్ కప్పు వైపు కప్ని ప్లేస్ చేయడము, ఈ బాల్ వైపు బాల్ని ప్లేస్ చేయడము, దాన్ని నార్మల్ రీప్లేస్మెంట్ అంటాం. అదే ఎంఆర్ఐలో మనకి ఎవరికైతే రొటేటర్ కఫ్ అనే మజిల్స్ అది కంప్లీట్గా టేర్ అయిపోయాయో, సో అప్పుడు వాళ్ళకి చేయి పైకెత్తడానికి కుదరదు. నార్మల్ షోల్డర్ రీప్లేస్మెంట్ చేస్తే కనుక అది డెఫినెట్గా ఫెయిల్ అవుతుంది. సో ఈ కఫ్ టిష్యూ లేని వాళ్ళ కోసము రివర్స్ టోటల్ షోల్డర్ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది చేస్తాం. ఈ రివర్స్ టోటల్ షోల్డర్ రీప్లేస్మెంట్లో ఏంటి అంటే అడ్వాంటేజ్, ఈ కప్ ప్లేస్లో మనకి బాల్ పెడతాము, ఈ బాల్ ప్లేస్లో కప్ను అమరుస్తాం అన్నమాట. ఇలా అమర్చడం వల్ల దాని బయోమెకానిక్స్ వల్ల ఈ రొటేటర్ కఫ్ లేకుండానే డెల్టాయిడ్ అనే మజిల్ సహాయంతో అన్ని యాక్టివిటీస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ టోటల్ షోల్డర్ రీప్లేస్మెంట్, రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ అనేది పేషెంట్స్కి నొప్పి కంప్లీట్గా తగ్గిపోవడానికి, అన్ని డైలీ యాక్టివిటీస్ నార్మల్గా చేసుకోవడానికి ఉపయోగపడేలా ఉంటాయి. సో నొప్పి స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే, బేసిక్ ఎక్స్రేలో మనకు అరుగుదల ఉందా లేదా. నొప్పికి, షోల్డర్ నొప్పికి, పెయిన్కి చాలా కారణాలు ఉంటాయి. సో అరుగుదల ఉందా లేదా అనేది ప్రధానంగా చూసుకోవాలి. ఎక్స్రేలో అరుగుదల లేదు అంటే కనుక ఎంఆర్ఐ స్కాన్లో కండరాలు ఏమైనా చిరిగినాయా లేదా అనేది చూసుకోవాలి. కండరాల చిరుగుంటే కనుక దానికి ఆర్థోస్కోపీ సర్జరీలో అవన్నీ రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. కానీ అరుగుదల ఉంటే మాత్రం ఈ షోల్డర్ రీప్లేస్మెంట్ సర్జరీ చాలా బాగా ఉపయోగపడుతుంది. మళ్ళీ నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది.